ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రాగి పిండి గోధుమ రవ్వతో ఉప్మా చేసుకోవడం చూపిస్తాను రండి. చోడుపిండి అంటే కొద్దిగా రవ్వగా ఉండాలి, మరీ మెత్తగా కావాలి. దాన్ని కొద్దిగా దోరగా మంచి వాసన వచ్చేలాగా వేసుకోవాలి. మళ్ళీ నెయ్యి వేసుకొని కొద్దిగా గోధుమ రవ్వ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేపాలి. రవ్వ కూడా బాగా మంచి వాసన వచ్చేలాగా వేపు ఉంచుకున్నాం. ఆయిల్ పోసి వేడెక్కాక పోపులు వేసాను. జీడిపప్పు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి అన్నీ, అల్లం, పచ్చిమిర్చి కప్పు రవ్వ తీసుకున్నాను. 3 కప్పులు నీళ్ళు పోస్తున్నాను. దీంట్లో కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాను, మరగనివ్వాలి. గోధుమ రవ్వ కలుపుకొని ఇలాగా రాగిపిండి గోధుమ రవ్వ కలిపి ఇలా కించుకోవాలి. లాస్ట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. చూసారా రాగిపిండి, చూసారా గోధుమగా రాగిపిండితో ఉప్మా ఎంత బాగుందో. మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. ఇలా తినడం వల్ల కూడా మనం రాగిపిండి రకరకాలుగా రోజు తినాలి కాబట్టి ఈ విధంగా కూడా ట్రై చేయండి. చాలా బాగా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. వీడియో చూసినందుకు థ్యాంక్స్.